హలో ఆల్, దిస్ ఈజ్ నవ్య. వెల్కమ్ టు మై ఛానల్ నవ్య లుక్స్. సో ఈ వీడియో ఏంటి అంటే ఈరోజు మనం వచ్చేసి ఊల్ డెకరేషన్ గురించి అయితే మాట్లాడదాం. సో యాక్చువల్గా ఊల్ డెకరేషన్ అంటే ఏంటి, అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు అంత ఫేమస్ అయ్యింది అన్నీ సింపుల్గా అయితే తెలుసుకుందాం అనమాట. యాక్చువల్గా ఊల్ డెకరేషన్ అంటే ఏంటి అంటే ఊల్ థ్రెడ్స్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే తయారు చేస్తారనమాట. దాన్నే ఊల్ డెకరేషన్ అనేసి అంటాం మనము. సో ఈ ఊల్తో మనం వచ్చేసి ఫ్లవర్స్ చేయొచ్చు, వాల్ హ్యాంగింగ్స్, కీ చైన్, డ్రీమ్ క్యాచర్స్, పాంపామ్స్, డాల్స్, ఇంకా చాలా క్యూట్ క్రాఫ్ట్స్ అయితే మనం తయారు చేయొచ్చు. సో అందులో ఒకటి నేను ఇవాళ అయితే తయారు చేస్తున్నాను. నేనైతే ఊల్ డెకరేషన్తో వాల్ హ్యాంగింగ్ అయితే తయారు చేస్తున్నాను. ఓన్లీ 1 కలర్ ఆఫ్ ఊల్ అండ్ పర్ల్స్ యూజ్ చేసి అయితే ఊల్ డెకరేషన్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఈ ఊల్కి కూడా ఈ ఊల్ డెకరేషన్కి కూడా ఒక హిస్టరీ అయితే ఉంది అన్నమాట. ఆ హిస్టరీ ఏంటి అంటే చాలా ఇయర్స్ బ్యాక్ నుండే షీప్ ఊల్తో మనం కాస్ట్యూమ్స్ అయితే డిజైన్ చేసుకునే వాళ్ళం కదా. సో ఆ తర్వాత కొంచెం క్రియేటివిటీ పెరగడంతో అదే ఊల్ని డెకరేషన్స్ కూడా చేయడానికి అయితే యూజ్ చేశారనమాట. అలా స్లోగా ఈ ఆర్ట్ డిఫరెంట్ కంట్రీస్కి స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్గా క్రాఫ్ట్ అయిపోయిందనమాట. సో స్టార్టింగ్లో ఏంటి అంటే ఈ ఊల్తో బ్లాంకెట్స్ అవన్నీ మనం కోల్డ్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోనికైతే యూజ్ చేస్తూ ఉన్నాం. మెల్లమెల్లగా అది అట్లా బ్లాంకెట్స్, మన స్ట్రక్స్, వీటి నుంచి డ్రెస్సెస్గా కన్వర్ట్ అయిపోయింది. దాని నుంచి ఇప్పుడు ఈ వాల్ డెకోర్ ఐటమ్స్గా కూడా కన్వర్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఆల్సో ఊల్ డెకరేషన్ అనేది ఎందుకు స్పెషల్ అన్న టర్మ్స్లో మనం దాన్ని ఆలోచిస్తే మనం ఈజీగా దీన్ని నేర్చుకోవచ్చు. తక్కువ మెటీరియల్స్తో చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మన ఇంట్లోకి డెకరేటివ్ ఐటమ్స్గా అంతంత ఎక్స్పెన్సివ్ అమౌంట్ మనం పెట్టుకోకుండా ఇలా చిన్న వాటితో చాలా మంచి లుక్ని చేయొచ్చు. హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ ఊల్ డెకరేషన్ అయితే చాలా పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఆల్సో మనం ఇప్పుడున్న బిజినెస్లలో చూసుకుంటే క్రోషెట్ బిజినెస్ ఇలాంటివి కూడా ఎక్కువ వస్తున్నాయి కదా. వాటిల్లోనే ఈ ఊల్ డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేసి కూడా చిన్న స్మాల్ బిజినెస్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ ఫ్యాషన్ డిజైనింగ్కి వస్తే ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్కి ఊల్ డెకరేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఊల్ని ఎక్కువగా కాలేజ్ ప్రాజెక్ట్స్లో, ఎగ్జిబిషన్స్లో అండ్ చిన్న క్రాఫ్ట్ లాగా అట్లయితే మనం దీన్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ నేను చేస్తున్న దానికి ప్రాసెస్ ఏంటి అంటే మనం నార్మల్గా ఊల్ని తీసుకొని మన హ్యాండ్ ఫింగర్స్కి రోల్ చేసుకుంటా ఇప్పుడు నేను చూపించినట్టు కొంచెం థ్రెడ్ అయితే కట్ చేసి దానికి టై చేస్తామన్నమాట. సో టై చేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసి అండ్ 2 ఎడ్జెస్ మనం కట్ చేసినామంటే అదొక ఫ్లవర్ లాగా అయితే టర్న్ అవుట్ అవుతుంది మనం దాన్ని మొత్తం ఓపెన్ చేస్తే. అండ్ నెక్స్ట్ మన పాత ఫ్లవర్ యొక్క మెజర్మెంట్ని పెట్టుకొని మనకు ఎంత సర్కిల్ కావాలో అంత సర్కిల్గా దాన్ని కట్ చేయాలి. అండ్ నేను మీకు వీడియో ఫస్ట్లో అయితే కార్డ్బోర్డ్ అయితే చూపించాను కదా. సో అలా ఆ కార్డ్బోర్డ్కి ఇవి అంతా వచ్చేసి నీట్గా స్టిక్ చేస్తా రావాలన్నమాట. సో మనం దాన్ని గ్లూ గన్తో స్టిక్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మన గ్లూ వద్దు అనుకుంటే నార్మల్ మనం ఫెవికాల్తో కూడా స్టిక్ చేసిన ఇవైతే స్టిక్ అవుతాయి అన్నమాట. అలాగా మనం తీసుకున్న కార్డ్బోర్డ్ సైజ్ని బేస్ చేసుకొని ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్నీ మనం చేసుకోవచ్చు. అండ్ ఇలా కార్డ్బోర్డ్కి ఇలా అన్నీ అయితే మనం ఇట్లా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనకు కార్డ్బోర్డ్ కనపడకూడదు, ఇంకా నీట్ లుక్ రావాలి అంటే కార్డ్బోర్డ్కి మనం పెయింట్ వేసినా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఓవరాల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పెయింట్ వేస్తే కంప్లీట్ లుక్ అనేది నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉండాలి కదా చేస్తున్నాము అంటే. సో అలా నేనైతే అక్కడ పెయింట్ అయితే వేస్తూ ఉన్నా. ఫైనల్లీ మొత్తం కంప్లీట్గా పెయింట్ అయితే వేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ అవుట్పుట్. పర్ల్స్తో కలర్కి పర్ల్స్ సెట్ అవుతాయి కాబట్టి అవి అయితే యాడ్ చేశాను. సో ఇది వచ్చేసి ఊల్ డెకరేషన్ అండ్ హిస్టరీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.